ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహించండి, 45 ఏళ్ల వయస్సు, సాఫ్ట్వేర్ మేనేజర్ రోల్, భుజాలపై బోలెడు బాధ్యతలు. ఈ రోజుల్లో బర్నౌట్ అనేది ఎంత కామన్ అయిపోయిందంటే కార్పొరేట్ లైఫ్ని, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం ఒక పెద్ద సవాలుగా మారిపోయింది కదా. అయితే శతాబ్దాల క్రితం చెప్పబడిన ఒక అద్భుతమైన మానసిక విశ్లేషణ నేటి దైనందిన జీవితంలోని ఈ బర్నౌట్కి, ఒత్తిడికి ఎంత పర్ఫెక్ట్ సొల్యూషన్ చూపిస్తుందో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా ఈనాటి మన ఎక్స్ప్లెయినర్లోకి వెళ్ళిపోదాం. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న శ్లోకాన్ని మనం అక్షరం పొల్లుపోకుండా చదివి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇందులో ఉన్న డెప్త్ మాత్రం అద్భుతం. వేల ఏళ్ల క్రితమే ఒక మనిషి మీద బాధ్యతల భారం పడినప్పుడు మైండ్ ఎలా బ్లాక్ అయిపోతుందో ఇందులో చాలా క్లినికల్గా వివరించారు. ఎప్పుడైనా అనిపించిందా, ఆఫీస్లో ప్రెషరు, ఇంట్లో బాధ్యతలు అన్నీ ఒక్కసారిగా మీద పడితే ఏమీ పాలుపోని పరిస్థితి వస్తుంది కదా? ఆ సిచ్యువేషన్నే ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. సరే, అసలు ఈ సిచ్యువేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఇతను రమేష్, 45 ఏళ్ల ఒక సీనియర్ సాఫ్ట్వేర్ మేనేజర్. రమేష్ లైఫ్ పైకి చాలా సాఫీగా, సక్సెస్ఫుల్గా కనిపిస్తోంది. కానీ రోజువారీ లైఫ్లో తను ఫేస్ చేసే ప్రెషర్ ఒక పెద్ద తుఫాన్ లాంటిది. ఒక్కసారి ఊహించండి, ఒక పక్క ఆఫీస్లో అసలు వదులుకోలేని అత్యంత కఠినమైన ప్రాజెక్ట్ డెడ్లైన్స్, సరిగ్గా అదే టైంలో ఇంట్లో టీనేజ్ కొడుకు కెరియర్ గురించిన టెన్షన్, దానికి తోడు వయసు పైబడిన తండ్రిగారి అనారోగ్యం. ఇలా అన్నీ ఒకేసారి తన భుజాల మీద పడుతున్నప్పుడు ఆఫీస్లో ఒక పెద్ద క్లయింట్తో అత్యంత కీలకమైన మీటింగ్ జరుగుతోంది. ఆ మీటింగ్ మధ్యలో ఉండగానే హాస్పిటల్ నుంచి ఫోన్, నాన్నగారికి గుండెపోటు వచ్చిందని. ఇమాజిన్ దట్ మూమెంట్. అది ఏ వ్యక్తి అయినా సరే తట్టుకోలేని ఒక భయంకరమైన బ్రేకింగ్ పాయింట్, రైట్? ఇలాంటి తీవ్రమైన ఓవర్లోడ్, ఎమోషనల్ బ్లాక్ ఏర్పడినప్పుడు అసలు మన మైండ్ దానికి ఎలా రియాక్ట్ అవుతుందో ఇక్కడ చూద్దాం. ఆ ఒక్క ఫోన్ కాల్తో రమేష్ మైండ్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోయింది. ఒక పక్క ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి సాధించిన టాప్ లెవెల్ జాబ్, దాన్ని వదిలేలేడు. మరోపక్క ప్రాణాపాయంలో ఉన్న కన్నతండ్రి, ఆయన్ని వదిలి ఉండలేడు. ఆ కార్పొరేట్ క్యాబిన్లో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తానే ఎంతలా కుమిలిపోయాడంటే, అసలు ఈ హోదా ఎవరికోసం? నా వాళ్ల ప్రాణాలు గాల్లో దీపంలా ఉన్నప్పుడు కనీసం వాళ్ల దగ్గర కూడా వెళ్లలేని ఈ సంపాదన, ఈ ఉద్యోగం ఎందుకు అని తీవ్రంగా ప్రశ్నించుకునే స్థితికి చేరుకున్నాడు. ఆ ఒక్క క్షణంలో తనకి ఆ సక్సెస్ కెరీర్ అంతా ఒక పెద్ద జీరోలాగా అనిపించింది. పూర్తిగా డల్ అయిపోయాడు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఒక అద్భుతమైన లింక్ని చూద్దాం. రమేష్ ఆ మోడర్న్ కార్పొరేట్ క్యాబిన్లో ఫేస్ చేసిన ఎమోషనల్ బ్రేక్డౌన్కి, వేల ఏళ్ల క్రితం ప్రాచీన కాలంలో కురుక్షేత్రంలో ఆ మహావీరుడు అర్జునుడు ఫేస్ చేసిన మానసిక పతనానికి చాలా దగ్గరి పోలిక ఉంది. ఎక్కడ ఒక పవర్ఫుల్ పదాన్ని మనం డీకోడ్ చేయాలి. అదే కృపయావిష్టం. సాధారణంగా మనం కృప అంటే ఏమనుకుంటాం? జాలి లేదా దయ అనుకుంటాం కదా. కానీ ఈ సోర్స్ మెటీరియల్లో దీన్ని ఒక పర్ఫెక్ట్ క్లినికల్ టర్మ్గా వాడారు. ఇది కేవలం ఒక ఎమోషన్ కాదు, మన లాజికల్ థింకింగ్ని, మనం డిసిషన్ తీసుకునే కెపాసిటీని పూర్తిగా ఆపేసే ఒక పక్షవాతం. లిటరలీ ఒక ఎమోషనల్ పారాలిసిస్. రమేష్కి తన ఫ్యామిలీ మీదున్న విపరీతమైన అటాచ్మెంట్ వల్లే ఆ టైంలో తను ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. అలాగే మూలాల్లో ఉన్న ఇంకొక వర్డ్, అశ్రుపూర్ణాకూలేక్షణం, అంటే ఏడుపు వల్ల కళ్ళు మసకబారిపోవడం. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఇది కేవలం కంటిచూపుకి సంబంధించినది మాత్రమే కాదు సుమా. విపరీతమైన భయం, ఆ అటాచ్మెంట్ వల్ల వచ్చే ఒక సైకలాజికల్ బ్లైండ్నెస్, అంటే మానసిక అంధత్వం. ఈ బ్లైండ్నెస్ వచ్చినప్పుడు మనం ఏది రైట్, ఏది రాంగ్ అని అసలు డిసైడ్ చేయలేం. మన ముందున్న సరైన దారి మనకే కనిపించదు. మన ఇమోషన్స్ మనల్ని ఎంతలా పక్కదారి పట్టిస్తాయో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సరిగ్గా ఇలాంటి ఒక చీకటి కమ్మేసిన సమయంలోనే లైఫ్లో ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడే మన కథలోకి కృష్ణమూర్తి గారు ఎంటర్ అవుతారు. ఆయన రమేష్ వాళ్ల కంపెనీలో ఒక సీనియర్ డైరెక్టర్, అంతకు మించి ఒక చాలా మంచి మెంటర్ కూడా. రమేష్ తన క్యాబిన్లో ఎమోషనల్గా క్రష్ అయిపోయి ఉన్న ఆ లోయెస్ట్ పాయింట్లో ఆయన అక్కడికి వస్తాడు. గమనించండి, కృష్ణమూర్తి గారు అక్కడికి వచ్చి రమేష్తో పాటు కలిసి బాధపడలేదు. చాలా ఆబ్జెక్టివ్గా, ప్రశాంతంగా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేశాడు. చూడు రమేష్, ఇప్పుడు నువ్విలా కుంగిపోతే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ముందు నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని చూసుకో, ఆ అత్యవసర బాధ్యతలను నేను పర్యవేక్షిస్తాను అని ఒక గొప్ప భరోసా ఇచ్చాడు. ఈ స్లైడ్లో మనం చూడాల్సిన ఒక అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ మెంటర్ చెప్పిన ఒక మాట, భావోద్వేగాలతో కాదు, ప్రశాంతమైన మనస్సుతో నీ కర్తవ్యాన్ని నిర్వహించు.
ఇది లిటరల్గా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ని, ఎమోషనల్ కియాస్ని పక్కన పెట్టి డ్యూటీ చేయడం మీద ఫోకస్ చేయమన్నాడు. ఎందుకంటే అక్కడ క్యాబిన్లో కూర్చుని ఏడుస్తుంటే అటు నాన్నగారికి ట్రీట్మెంట్ అందదు, ఇటు ఆఫీస్ పని జరగదు. ప్రశాంతమైన మనసుతో మాత్రమే మనం సరైన నిర్ణయం తీసుకోగలమని చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చేశాడు. మరి ఆ సరైన గైడెన్స్ అందిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. కర్తవ్యాన్ని ఎలా ప్రశాంతంగా పూర్తి చేయగలిగాడో గమనిద్దాం. ఈ విషయాన్ని మనము ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. గైడెన్స్ దొరికిన వెంటనే రమేష్ ఆ ఎమోషనల్ బ్లాక్ నుండి పూర్తిగా బయటపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్ళాడు. నాన్నగారికి అత్యవసరంగా అందాల్సిన ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి అందేలా చూసుకున్నాడు. ఇటు మెంటర్ సపోర్ట్తో ఆఫీస్లో ప్రాజెక్ట్ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా సేఫ్గా రన్ అయింది. ఇక్కడ చూస్తే ఎడమవైపున ఎమోషన్స్తో ఫ్రీజ్ అయిపోయిన రమేష్ కనిపిస్తున్నాడు. కాని కుడివైపున చూడండి, ఎంతో ప్రశాంతంగా తన బాధ్యతను పూర్తి చేస్తున్న అదే రమేష్ ఉన్నాడు. సిచ్యువేషన్ని ఎప్పుడైతే ఆబ్జెక్టివ్గా చూస్తామో అప్పుడు మాత్రమే మనం ఆ తుఫాన్ నుంచి బయటపడగలం అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో సమరైజ్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, బంధాల పట్ల మనకుండే అతి అటాచ్మెంట్ మనల్ని అనవసరంగా భయపడుతుంది, నిర్ణయాలు తీసుకోనివ్వకుండా చేస్తుంది. సెకండ్ పాయింట్, ఎంతటి కష్ట సమయాల్లో అయినా సరే కుంగిపోవడం అనేది అసలు సొల్యూషనే కాదు, అది మన ప్రాబ్లంని ఇంకా జటిలం చేస్తుంది. ఫైనల్లీ, మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం మన డ్యూటీని కరెక్ట్గా చేయగలం. లైఫ్లో ఇలాంటి ఊహించని తుఫానులు వచ్చినప్పుడు లాజికల్గా థింక్ చేసి గైడ్ చేసే వ్యక్తుల సలహా తీసుకోవడం అనేది ఎంత క్రూషియల్ అన్నది మనమిక్కడ తెలుసుకున్నాం. కాబట్టి ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ఒక పవర్ఫుల్ క్వశ్చన్ ఉంది. ఒక పక్క కుటుంబ బాధ్యతలు, ఇంకో పక్క ఆఫీస్లో క్రేజీ డెడ్ లైన్స్. ఇవన్నీ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు కేవలం ఎమోషన్స్కి లొంగిపోయి కుంగిపోకుండా ఆబ్జెక్టివ్గా, ప్రశాంతంగా కరెక్ట్ డెసిషన్ తీసుకునేలా మనం మన మైండ్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి, క్రాష్ అవ్వకుండా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి సరైన మార్గదర్శకత్వం తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ డీప్ థాట్తోనే ఈనాటి మన ఎక్స్ప్లెయినర్ను ముగిద్దాం. ఈ పర్స్పెక్టివ్ ఖచ్చితంగా రోజువారీ బాధ్యతల్లో ఒక కొత్త స్పష్టతనిస్తుందని ఆశిద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.